రాజు వెడ్స్ రాంబాయ్ నవంబర్లో అనుకుంటా భయ రిలీజ్ అయింది థియేటర్స్లో. నా దగ్గరలో ఉన్న థియేటర్స్లో ప్లే చేయలేదు, అందుకని నేను థియేటర్లో చూడలేకపోయాను. బట్ అప్పట్లో ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లైమాక్స్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, డిఫరెంట్గా ట్రై చేశాము అది ఇది అని చెప్పి చాలా హైప్ ఇచ్చారు సినిమాకి. నేను కొంచెం లేట్గానే ఈటీవీ విన్లో చూడడం జరిగింది. ఇప్పుడు అసలు ఆ హైప్ వర్తా, అసలు ఏంటి కథ అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్లీ పాజిటివ్స్ అంటే హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్ట్ కానీ, అలాగే మన టిల్లు సిద్ధు జొన్నలగడ్డ వాళ్ళ అన్నయ్య చైతు జొన్నలగడ్డ చేసిన క్యారెక్టర్ కానీ, అతని అపీరెన్స్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ కి జీవం పోసారని చెప్పుకోవాలి. సినిమాకి అతనే విలను. యాక్చువల్లీ ఈ సినిమా బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని చెప్పి అన్నారు. ఎస్, శ్రీకాకుళంలో ఒకప్పుడు ఇది జరిగిందంట. సినిమా క్లైమాక్స్ లో పేపర్ కటింగ్స్ అవి కూడా వేశారు. యాక్చువల్లీ స్టోరీ కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది క్లైమాక్స్ లో వస్తుంది. అండ్ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఒక డౌట్ వస్తుంది. అందుకే క్లైమాక్స్ గురించి చాలా మంది చాలా చోట్ల మాట్లాడారు. అండ్ యా, పర్ఫార్మెన్సెస్ వైజ్ అండ్ ఒక్కసారి చూడగా సినిమా అనేది ఈటీవీ విన్లో ఉంది. క్లైమాక్స్ కి కొంతమంది అఫెండ్ అవుతారు, బట్ యా, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. ఇంతకీ మీరు ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించిందో డూ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.